మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఆగి బాగా ఆలోచిస్తే ఈరోజు మనం 2025 నుంచి 2026 వెళ్తున్నాం. అంటే ఎంతోగా అంటే మానవత్వం పరంగా లేదా మెచ్యూరిటీ పరంగా చాలా అభివృద్ధి చెందాం. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చాలా డెవలప్ అయ్యాం. స్టిల్ ఈ రోజుకు కూడా మతం పేరుతో మనిషిని చంపే రోజులు పెరుగుతూ ఉన్నాయి. అది తగ్గట్లేదు, రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలా చూస్తే మనం మనిషిగా ఎంత దిగజారిపోయామో మనకు బాగా అర్థమవుతుంది. సో ఈ మతం పేరుతో మనిషిని ఎవరైతే చంపుతారో వాళ్ళు నిజంగా ఆ మతాన్ని పాటిస్తున్నట్ల నాకైతే డౌట్. ఎందుకంటే ఏ మతం ఒక మనిషిని చంపమని చెప్పదు. అది వేరే మతం వాడైనా తన మతం వాడైనా కానీ చంపమని చెప్పదు. సో అలా చంపుతున్నాడంటే వాడు నిజంగా ఆ మతం వాడైనా, ఆ మతాన్ని పాటిస్తున్నట్లేనా, ఆ మతానికి గౌరవం ఇస్తున్నట్లేనా అంటే కాదని చెప్పవచ్చు. సో అలాంటి వాడు ఆ మతాన్ని పాటించే కంటే వదిలేయడం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ మతాన్ని పాటించే మీరు ఎవరైతే ఆ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. కాబట్టి ఈ టాపిక్ మీద అంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ టాపిక్ చెప్తున్నానో దీని మీద ఇంకా ఇన్డెప్త్గా లేదా ఒక డీటెయిల్గా మీకు ఒక వీడియో కావాలంటే మాత్రం ఒక్కసారి కింద కమెంట్ చేయండి. దీని గురించి డీటెయిల్గా, అంటే ఇది ఎవరిని అగౌరవపరచడానికి కాదు, సో అందరికీ ఈక్వల్గా ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక హ్యూమన్ సైకాలజీ గురించి మనం ఇన్డెప్త్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు కింద కమెంట్ చేయండి. పక్కాగా డీటెయిల్గా మంచి వివరణతో మీకు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్గా ఒక వీడియో చేసి ఇస్తాను. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, బయటకు రావద్దు, ప్రెస్ మీడియా సెంటర్స్ మీద అటాక్, ఇంకొక పక్క మైనారిటీస్ మీద అటాక్, ఇంకొక పక్క ఈ నావీస్లో ఏదైతే కోస్టల్ ఏరియాస్ ఉంటాయో దాంట్లో ఇల్లీగల్ ఎంట్రీస్, ఇంకొక సైడు వీసా జారీస్ అప్రూవల్స్ ఆపేయడం, ఇంకొక సైడు మన ఏదైతే ఫారిన్ అడ్వైజరీస్ ఉంటాయో సో ఒకరినొకరిని క్వశ్చన్ చేసుకోవడం, ఇంకొక సైడు 7 సిస్టర్స్. సో ఇవన్నీ కలిపితే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. ఎంతో ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప బయటకు రాకండి. ఇది బంగ్లాదేశ్లోని ఇండియన్స్కు మన భారత్ హై కమిషనర్ అడ్వైజరీ జారీ చేసింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు చాలా అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి. సో ఈ అల్లర్లు గొడవల వల్ల మన ఇండియన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఈ అడ్వైజరీ జారీ చేసింది. దీనికంతటికీ ప్రధాన కారణం ఉస్మాన్ హదీ అనే ఒక స్టూడెంట్ లీడర్. ఈ స్టూడెంట్ లీడరు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఎందుకంటే ఈయన వల్లనే ఇంతకుముందు పాస్ట్లో ఉన్న బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా కూలింది. షేక్ హసీనా గారు మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పాస్ట్ మనకు 1 year నుంచి వింటూనే ఉంటాం. సో ఆ షేక్ హసీనా గారు కూడా గవర్నమెంట్ కూడా కూలిపోయి ఇప్పుడు ఆవిడ వచ్చి ఇండియాలో ఉండడానికి కారణం కూడా మెయిన్ వ్యక్తి ఇది ఉస్మాన్ హదీ అనే స్టూడెంట్ లీడర్. ఈ స్టూడెంట్ లీడర్ వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే ఈ 7 సిస్టర్స్ అండ్ పాకిస్తాన్, చైనా, అమెరికా ఈ యొక్క పొలిటికల్ గేమ్లో ఈ పామే ఉస్మాన్ హదీ అనే వ్యక్తి. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బంగ్లా పిఎం కూడా వాళ్ళ యొక్క పామ్ అనే చెప్పొచ్చు. అంటే ఒక పాన్ లాగా వాళ్ళు ఎలా ఆడిస్తే వీళ్ళు అలా ఆడతారు. సో ఇదంతా ఒక జియో పాలిటిక్స్. దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇలాంటి టాపిక్స్ మీకు ప్రతిరోజు ఒకటి ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తాం. అండ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా సెర్చ్ చేసి రోజు రోజుకు డెవలప్ చేసుకుని మేము ముందుకు ప్రతిరోజు ఒక వీడియో తీస్తాం. సో దానికోసం మీ నుంచి మాకు చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఇండియా అంటేనే మనకు గుర్తొచ్చేది ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రజాస్వామ్యం. సో దీనికి భిన్నంగా మనకు ఈ భారతదేశం మ్యాప్లో ఒక మూలన, అంటే ఎక్కడైతే మనకు నార్త్ ఈస్ట్లో ఉంటాయో ఆ స్టేట్స్ అనేటివి కొంచెం దీనికి భిన్నంగా ఉంటాయి. సో అవే ఈ 7 సిస్టర్స్. ఈ 7 సిస్టర్స్ని కనెక్ట్ చేయడానికి మనకు ఈ బంగ్లాదేశ్ నుంచి, అంటే ఇండియాకు ఈ యొక్క 7 సిస్టర్స్కు కనెక్షన్ ఈ బంగ్లాదేశ్ పైన నుంచి, అంటే ఈ సిలిగురి కారిడార్ అంటారు, దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు. సో 25 kilometers ఉంటుంది అది. సో దీని ద్వారా ఈ 7 సిస్టర్స్ను, అంటే మణిపూర్, త్రిపుర, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సో ఇలా ఒక 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి 7 సిస్టర్స్ అంటారు. రీసెంట్గా అస్సాం కూడా జాయిన్ అవ్వడం వల్ల దాన్ని బ్రదర్ అంటారు. సో ఇవన్నీ కలపడానికి మనకు ఉండే ఒకే ఒక దారి ఈ బంగ్లాదేశ్ మీద నుంచి వెళ్ళే సిలిగురి కారిడార్. సో దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు అని చెప్పాను ఇందాక. సో దీనివల్లనే ఈరోజు ఈ బంగ్లాదేశ్లో కానివ్వండి, లేదా చైనా కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, బంగ్లాదేశ్లో ఈరోజు జరిగే అల్లర్లు కానివ్వండి, సో మనకి ఎప్పుడైతే ఇండియా మీద కంట్రోల్ తెచ్చుకోవాలని ఫారిన్ కంట్రీస్ చూస్తాయో మెయిన్గా టార్గెట్ చేసేది ఒకటి పాకిస్తాన్ సపోర్ట్తో, లేదంటే బంగ్లాదేశ్ సపోర్ట్తో. సో ఈ రెండు దానిని పాన్స్గా చేసి ఆడిస్తున్నవి ఏంటివంటే ఇక్కడ చైనా అండ్ అమెరికా అని చెప్పవచ్చు. సో ఈ 7 సిస్టర్స్ నుంచి దాని యొక్క జియోగ్రఫీ, హిస్టరీ గురించి ఒకసారి డీప్గా తెలుసుకుని దాని తర్వాత ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ గురించి కూడా మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ముందుగా ఈ 7 సిస్టర్స్ అంటే ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకునే మన దేశంలో అల్లలు సృష్టిస్తారు. అండ్ ఈ రాష్ట్రాల్లోనే మెయిన్గా అల్లలు సృష్టించడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు జాగ్రఫికల్గా, అంటే ఇప్పుడు మనము
కొంచెం చైనా వాళ్ళని చూస్తే చైనా వాడు అంటాం. సో అటు సైడ్ వాళ్ళు కూడా కొంచెం ఫేషియల్ రికగ్నిషన్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క కల్చర్ డిఫరెంట్ ఉండొచ్చు. అంటే దగ్గరగా ఉన్నా కూడా ఇప్పుడు మన ఎవరీ స్టేట్కి, అంటే ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇంతకుముందు కలిపే ఉన్నా కూడా, సో మన తెలంగాణలో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, ఆంధ్రలో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తే రాయలసీమలో డిఫరెంట్ కల్చరు, కోస్తాలో డిఫరెంట్ కల్చరు, మన గోదావరిలో డిఫరెంట్ కల్చర్. సో ఇలాగే అక్కడ కూడా కొంచెం వైరుధ్యంగా, అంటే డిఫరెంట్గా అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సో ఇక్కడంతా మెయిన్గా ఈ యొక్క అల్లర్లు జరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళని ఈజీగా రెచ్చగొట్టడానికి కూడా స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటంటే విదేశాలకు, చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి. సో ఎనీథింగ్ ఆ స్ట్రైకింగ్ పాయింట్ ఏం తీసుకుంటాయంటే ఈ డిఫరెంట్ కల్చర్ని యూజ్ చేసుకుంటాయి. వాళ్ళ ఫేషియల్, అంటే వాళ్ళ యొక్క హావభావాలు, లేదంటే వాళ్ళకి మనకంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం కానీ, సో ఇలాంటివన్నీ తీసుకుని వాళ్ళని రెచ్చగొట్టడం. అండ్ అక్కడ ఉండే అల్లరి ముఖం, అంటే ప్రతి ఒక్క చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రంలో కూడా కొంచెం ఎవరైతే ఈ రెవల్యూషనరీ ఫ్రంట్స్ ఉంటాయో, గ్రూపులు ఉంటాయో, సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే మేము ఇండియా కంటే డిఫరెంట్గా ఉన్నాము కాబట్టి మాకు సపరేట్గా దేశం కావాలి, లేదా మేము ఈ దేశంలో కలిసిపోతాము, లేదా ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు సొంత జెండా కావాలని చెప్పేసి, లేదంటే మతపరంగా, అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చూసుకుంటే చాలా వరకు క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువ ఉంటుంది. సో మతపరంగా కూడా కొంచెము సపరేట్ కావాలని చెప్పేసి, సో ఇలా చాలా ఇన్ఫ్లుయెన్సెస్. ఇది వాళ్ళు క్రియేట్ చేసుకున్నది కాదు. బయట దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్స్ఫుల్గా వాళ్ళ మెదళ్ళలో ఇంప్లాంట్ చేసినవి. సో అలా ఇంప్లాంట్ చేసి ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే దాదాపు ఇంతకుముందు మన మయన్మార్ను కూడా ఇలాగే వేరు చేశారు మతపరంగా, పాకిస్తాన్ మతపరంగా వేరు చేశారు. సో ఇలా ఇప్పటికీ కూడా, అంటే ఇంత విడదీసినా కూడా ఇంకా సాటిస్ఫై అవ్వని కొన్ని కంట్రీస్ ఉంటాయి మన దేశాన్ని చేసి ఓడ్చుకునే కంట్రీస్. సో అలాంటి కంట్రీస్లో ఇప్పుడు కూడా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఆ స్టేట్స్ ఉన్నాయో వాటిని వేరు చేసి ఇంకా ఇండియాను తగ్గిస్తాము, లేదా దాన్ని ఇంకా ఇండియాను డామినేట్ చేద్దాము, లేదా ఇండియాను కంట్రోల్లో పెట్టుకుందాం, మన కంట్రోల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియా ఒకరి మాట వినట్లేదు. అంటే ఇంతకుముందు మేబీ ఉండొచ్చు. సో ప్రజెంట్ ఉన్న ఇండియాకి ఇంతకుముందు ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఓన్ డెసిషన్స్, అంటే మన దేశానికి ఏదైతే ప్రియారిటీ ఉంటుందో, మన దేశానికి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో, సో అది మనం డెసిషన్ తీసుకుంటాం. ఒకరు చెప్తే మనం ఫాలో అవ్వం. కాబట్టి ఇప్పుడు ఇండియాను కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం చెప్పినట్టు ఆడాలి ఇండియా అనేది ఫారిన్ కంట్రీస్. అండ్ మెయిన్గా ఈ అగ్రరాజ్యాలు అని అంటాము ఏవైతే ఉంటాయో, యుఎస్ కానివ్వండి, చైనాకు ఆటోమేటిక్గా కంట్రీ ఎప్పుడు చూసినా మన అరుణాచల్ ప్రదేశ్ మీదనే ఫోకస్ అయ్యి చెప్పి ఉంటుంది. ఇదంతా మావో జెడాంగ్ యొక్క స్ఫూర్తి నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇప్పట్లో దాన్ని వదిలేసే ప్రసక్తి లేదు, అరుణాచల్ మీద ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇలా దాని మీద ఫోకస్ చేసాయి. అసలు ఇదంతా మనకు ఈ కథ అంతా స్టార్ట్ అయ్యేది కూడా బ్రిటిష్ టైంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూలింగ్ చేసే టైంలో. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండియా మ్యాప్కి కానివ్వండి, ఇండియన్స్ కానీ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు నాందంతా ఆ బ్రిటిష్ టైం నుంచి చూసుకోవచ్చు. సో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ప్రాబ్లం కూడా అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసింది. వాళ్ళు ఏం చేశారంటే, ప్రజెంట్ మన భారతదేశం ఏదైతే ఉందో దాన్ని అలా చూడకుండా వాళ్ళు దీన్ని ఒక సపరేట్గా, ఈ నార్త్ ఈస్ట్ని ఒక సపరేట్గా కూడా వాళ్ళు చూడడం జరిగింది. సో దానివల్ల ఎందుకంటే 1930s అరౌండ్గా 1930s మయన్మార్ సపరేట్ అయింది ఇండియా నుంచి. అది ఒక రిలీజియస్ బేస్డ్గానే సపరేట్ అయింది. సో ఆ మయన్మార్ సపరేట్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానివ్వండి, లేదంటే ఆ చొరబాట్లుదారు వీళ్ళు వచ్చి దానివల్ల అక్కడ గొడవలు జరిగేటివి. స్టిల్ ఇప్పటికి కూడా మన నార్త్ ఈస్ట్ కార్నర్స్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ మయన్మార్కు ఇక్కడంతా గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆ గొడవలను అరికట్టడానికి ఏం చేసేదంటే బ్రిటిష్ గవర్నమెంట్ సో దీన్ని సపరేట్గా చూడడం స్టార్ట్ చేసింది. సో అక్కడి నుండి దీనికి మెయిన్గా ఈ యొక్క కల్చరల్ డిఫరెన్స్ కూడా అది క్రియేట్ చేస్తుంది. అంటే అక్కడ కొంచెం ఎలాగో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కల్చర్ డిఫరెంట్ ఉన్నట్లే దాన్ని కూడా ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ దానికి పోర్ట్రేట్ చేసి సో దాన్ని ఒక సపరేట్గా తయారు చేయడం వల్ల ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ మయన్మార్ కూడా చాలా ఇంటరప్ట్ చేస్తూనే ఉంది, ఈ యొక్క మన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూనే ఉంది బార్డర్స్లో. 1937 ఈ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ వరకు మయన్మార్ మన ఇండియాలో ఒక భాగంగానే ఉన్నింది. 1937లో మయన్మార్ని ఇండియా నుంచి వేరు చేశారు. ఇప్పుడు కుకీలు, నాగాలు వీళ్ళు ఏవైతే తెగలు ఉంటాయి, ఇవి ఏవైతే డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళ యొక్క ఏదైతే కల్చర్ డిఫరెంట్గా ఉంటుందో సో వాళ్ళని ఈ మయన్మార్ ప్రజలు కూడా ఇక ఒకప్పుడు కలిసే ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఒకే జాతి వాళ్ళు, ఒకే తెగ వాళ్ళని చెప్పడం బాగుంటుంది ఇంకా. సో ఈ తెగ వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి కొందరు, ఇక్కడికి కొందరు, అంటే విడిపోయారనమాట ఈ మయన్మార్ సపరేట్ అయినప్పుడు. సో దానివల్ల ఇప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ కూడా చాలా జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన మనకు ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్లో కూడా మీకు బాగా చూపిస్తారు ఆ మయన్మార్లో కాంటాక్ట్స్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ నుండి మయన్మార్ ప్రజల్లో
ఇండియాలో అక్కడ కూడా ఎక్కడికి సపరేట్ అయ్యారు, ఒకే జాతి అంటే ఒకే తెగకి సంబంధించిన ప్రజలు. సో వీళ్ళకంతటికి మయన్మార్తో చాలా రిలేషన్ ఉంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు సపరేట్ కాకముందు అక్కడ ఇక్కడ ఒకే తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ చీన్స్ కానివ్వండి, ఇక్కడ చాలా 3 types ఆఫ్ వాళ్ళు ఉంటారు. చీన్స్, నాగాలు, కుకీలు అని చెప్పేసి ఈ 3 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో ఇదే 3 వర్గాలు అక్కడ మయన్మార్లో కూడా ఉన్నాయి. సో దీనివల్ల మనకు దీన్ని కలుపుకోవాలి, ఇంకా ఈ 7 sisters కూడా కలుపుకోవాలని ఒక చైనా కూడా ఒక కన్నేసింది. ఆటోమేటిక్గా గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి మన యూనిస్ ఒకరు ఈ ఉస్మాన్ హదీ అని ఎవరైతే స్టూడెంట్ లీడర్ ఉన్నారో అతను కూడా ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ రిలీజ్ చేశారు. సో ఎక్కడైతే ఆ బీజం బ్రిటిష్ గవర్నమెంట్లో పడిందో, బ్రిటిష్ రూలింగ్లో పడిందో అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అది నాట్ ఓన్లీ ఇప్పటి గవర్నమెంట్ షేక్ హసీనా పడిపోవడం వల్ల ఇలా చేస్తున్నారంటే కాదు. ఇంతకుముందు షేక్ ముజిబుర్ రహమాన్ ఎవరైతే ఉన్నారో 1970s బంగ్లాదేశ్ సపరేట్ అయినప్పుడు సో ఆయన కూడా ఒక ప్రసంగంలో ఇలాగే అన్నారు. సో అప్పటి నుండి ఈ 7 sister states ఏదైతే ఉందో దాని మీద కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే వచ్చింది. సో దానికి ఎప్పుడైతే ఈ 7 sisters సాల్వ్ అవుతుందో ఆటోమేటిక్గా బంగ్లాదేశ్కు చెక్ పెట్టవచ్చు అండ్ చైనాకు కూడా చెక్ పెట్టవచ్చు. సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 7 sistersలో ఏంటంటే దాదాపుగా 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది ప్రజలు ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 213 అంటే 213 తెగలు ఉంటాయి, అంటే జాతులు అని చెప్పవచ్చు. సో 213 తెగలు ఉండడం వల్ల వాళ్ళకి సపరేట్ దేవుడు, సపరేట్ కల్చర్, సపరేట్ సిస్టము. సో ఇదంతా పూర్వకాలం నుంచి మన యాన్సిస్టర్స్ నుంచి అది అలాగే ఫాలో అవుతూ వస్తున్నారు వాళ్ళు. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియాలో కలవడం కూడా ఇంకా అది వాళ్ళు కలుద్దామని ట్రై చేసినా కూడా ఎవరైతే అపోజిషన్ మన లైక్ వేరే కంట్రీస్ ఉంటాయి మన ఇండియా మీద సో కంట్రోల్ చేయాలని చూసే శక్తులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళందరికీ ఈ కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల ఇంకా కీ పాయింట్ దొరికినట్టు ఉంది. దానికి వాళ్ళ కంట్రోల్ అంటే ఈ స్ట్రైక్ చేయడానికి, ట్రిగర్ చేయడానికి, ఆ ప్రజల్ని ట్రిగర్ చేయడానికి ఇండియాకి వ్యతిరేకంగా ఈజీ అవుతుంది. ఈ కల్చరల్ డిఫరెన్స్ మాత్రమే కాకుండా ఇంకొక పాయింట్ ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ, పొలిటికల్ ఇంపార్టెన్స్, డెవలప్మెంట్ అనేది కూడా ఒక స్టేట్ మనలో ఉండాలి, ఇది మన దేశం అని ఫీల్ అవ్వాలనే దానికి కొంచెం ఇంధనంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ రీసెంట్ టైంలో మనం చూస్తే తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చింది, లేదా ఆంధ్రాకు కేంద్రం ఎంత ఇచ్చింది, బెంగాల్కి ఎంత ఇచ్చింది, సో ఇట్లా నార్త్కి ఎంత ఇచ్చింది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. సో అలాగే ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ స్టేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ ఢిల్లీ అనేది అక్కడికి ఇక్కడికి చాలా దూరం. అంటే ఢిల్లీ అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్పేది అంటే అసెంబ్లీ ఏదైతే మనకు క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి చాలా దూరం. రెండోది అక్కడ పొలిటికల్ ఇంపార్టెన్స్ తక్కువ. నార్త్ ఈస్ట్ పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళ యొక్క వాయిస్ వినిపించే పొలిటీషియన్స్ సో మన యొక్క దాంట్లో తక్కువ ఉన్నారనమాట పొలిటికల్గా. సో అదొకటి. నెక్స్ట్ డెవలప్మెంట్, కంపారిటివ్లీ ఇప్పుడు డెవలప్మెంట్ ఓకే జరుగుతుంది, అది మనం చూస్తున్నాం, న్యూస్లో చదువుతున్నాం కూడా. సో కంపారిటివ్లీ ఇప్పటికీ ప్రీవియస్కి కంపేర్ చేసుకుంటే ప్రీవియస్లీ ఈ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉండేది. సో అందువల్ల ఈ రెవల్యూషన్స్ కూడా వచ్చేవి. ఎందుకంటే సో మనం కూడా ఇండియాలో ఉన్నాం, మనం కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా డెవలప్మెంట్ కావాలి. అంటే కంపారిటివ్ అదర్ స్టేట్స్ ఎంతైతే డెవలప్ అవుతున్నాయో సో మనం కూడా ఇంత డెవలప్ కావాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. అది ప్రతి ఒక్క భారతీయుడి హక్కు కూడా, అది కోరుకోవాలి కూడా. సో దాని మీద ఫైట్ చేసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఈ ఫైట్స్ అనేటివి దేశానికి వ్యతిరేకంగా తయారవ్వకూడదు అనేది ఇక్కడ పాయింట్. సో 90s 30sలో స్టార్ట్ అయిన ఈ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ యొక్క గొడవలు అల్లర్లు క్రియేట్ జరగడము, ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్ని సపరేట్గా చూడడము, ఈ యొక్క 7 sistersని, అది 90s 30sలో స్టార్ట్ అయ్యి 1971లో అది ఇంకా ఎక్కువ అవ్వడం స్టార్ట్ చేసింది. దానికి మెయిన్ రీజన్ ఈ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు 1971లో ఐ థింక్. సో అప్పుడు బంగ్లాదేశ్ విముక్తికి మన యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం టైంలో దాదాపుగా 1 కోటి మంది బంగ్లాదేశ్ శరణార్థులు సో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడే పాతుకుపోయి ఎప్పుడైనా కానీ వాళ్ళు అక్కడికే సపోర్ట్ చేస్తారు తప్ప ఆటోమేటిక్గా ఇక్కడ ఉండాలి, మన దేశాన్ని సపోర్ట్ చేయాలని చూడరు కంపల్సరీగా. అదైతే నాకు పక్కా నమ్మకం. సో అలా ఆటోమేటిక్గా వీళ్ళల్లో కలిసిపోయి ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడము జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా దీన్ని కలుపుకోవడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రజల మైండ్లో ఇంప్లాంట్ చేయొచ్చు. సో ఇది వాళ్ళు మనల్ని చీప్గా చూస్తున్నారు, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఇండియా అని చెప్పేసి. సో ఇలాంటి ఎన్నో అపార్థాలు అన్నీ క్రియేట్ చేసి వాళ్ళ మైండ్లో ఇంప్లాంట్ చేసేసి సో వాళ్ళని ఈ విధంగా డైవర్ట్ చేసి సో ఆటోమేటిక్గా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే కోరుకుంటారో సో ఇంకా అదే జరుగుతుంది. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటూ రెవల్యూషన్స్ క్రియేట్ చేస్తూ సో ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి చేస్తూ ఎప్పుడెప్పుడు వేరు చేద్దామని ప్రతిరోజు ఇదే జరుగుతూనే ఉంటుంది. సో అంటే 1971లో ఎప్పుడైతే 1 కోటి మంది వచ్చారో దాని తర్వాత ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో
అస్సాం ఉద్యమం కావచ్చు, ULFA ఉద్యమం కావచ్చు, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వాళ్ళు ఈ 1 కోటి మంది ఎప్పుడైతే ఇండియాలోకి నార్త్ ఈస్ట్ కార్నర్లోకి వచ్చారో ఈ అస్సాం, త్రిపుర, మేఘాలయ ఈ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దీని డెమోగ్రఫీ టోటల్గా మారిపోయిందనమాట. సో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళు కూడా మాకు ఇక్కడ హక్కు ఉంది, లేదా ఓటర్ కార్డు తీసుకోవడం, ఆధార్ కార్డు, అప్పుడు ఆధార్ కార్డు లేకున్నా కూడా బట్ ఏదైతే గుర్తింపు కార్డ్స్ ఉంటాయో అవి తీసుకొని మాకు కూడా హక్కు ఉంది. సో ఇలా పెత్తనాలు చెలాయించి ఆటోమేటిక్గా అక్కడ స్థానికంగా ఉండే ప్రజల యొక్క భూముల రైట్స్, అంటే వాళ్ళ భూములు కానివ్వండి, వాళ్ళ యొక్క రైట్స్ కానివ్వండి, ఆటోమేటిక్గా వీళ్ళు ఓవర్కమ్ చేసి, అంటే వీళ్ళు డామినేట్ చేశారు. సో అలా దానివల్ల అక్కడ మీకు రెవల్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి, ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. కొంచెంగా మనం పూర్తిగా తెలుసుకుంటే దాంట్లో డీటెయిల్గా చూద్దాం ఒకసారి. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సిన ఉద్యమం పేరు మిజో నేషనల్ ఫ్రంట్ చేసింది మిజోరాం ఉద్యమం. సో ఇది 1966లో స్టార్ట్ అయింది. సో ఇది మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క మోటో ఏంటంటే సపరేట్ కంట్రీ కావాలి, వాళ్ళకి సపరేట్ జెండా ఉండాలి, భారత పెత్తనం వాళ్ళ మీద ఉండకూడదు అని చెప్పేసి ఈ మిజో నేషనల్ ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇండియా ఆర్మీ ఏదైతే ఉందో అఫీషియల్గా ఈ మిజోరాం స్టేట్లో బాంబింగ్ కూడా చేసింది, ఎందుకంటే ఆ కంట్రోల్ చేయడానికి, అప్పట్లో ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా. సో దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత అరౌండ్గా 1986లో ఒక శాంతి ఒప్పందం జరిగింది మిజోరాంకి, మన ఇండియాకి. సో ఆ శాంతి ఒప్పందం ద్వారా స్టిల్ మిజోరాం అనేది ఇండియాలో కంటిన్యూ అవుతూనే వస్తుంది. లేదంటే అప్పట్లో ఈ మిజో నేషనల్ ఫ్రంట్ చేసిన ఉద్యమం ఏదైతే ఉందో చాలా తీవ్రంగా కూడా జరిగింది. సో దానివల్ల ఒక ఇన్స్టెబిలిటీ కూడా అక్కడ చాలా క్రియేట్ అయింది. ఇది మీకు రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 3 సిరీస్లో కూడా చూడొచ్చు. ఈ మిజో నేషనల్ ఫ్రంట్ గురించి కూడా కొంచెం దాంట్లో కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది. సో అది కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు. ఈ మిజోరం ఒప్పందం, శాంతి ఒప్పందం 1986లో ఏదైతే జరిగిందో దాని తర్వాత ఈ ఒప్పందం చాలా ఈశాన్య రాష్ట్రాలు కదా, నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ రాష్ట్రాలకు కూడా ఇది ఒక రోల్ మోడల్గా కూడా నిలిచింది. ఎందుకంటే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని అంగీకరిస్తూ వస్తాయి ఈ శాంతి ఒప్పందానికి. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో మణిపూర్, ఈ మణిపూర్లో మనం రీసెంట్గా కూడా అల్లర్లు జరుగుతుండడం చూసే ఉంటాం. సో అది కూడా ఒకప్పుడు ఇండియాలో కలవడానికి దాని యొక్క ప్రజలు, మణిపూర్లో ఉండే ప్రజలు ఒకప్పుడు అంగీకరించలేదు. కానీ దాని తర్వాత ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్లో చెప్పాం, సర్దార్ వల్లభాయ్ వాళ్ళ కృషి వల్ల, సో ఇలా చెప్పుకుంటూ వచ్చాం. సో దానివల్ల ఇప్పుడు ఇండియాలో కలిసింది. కానీ స్టిల్ ఇప్పటికీ మణిపూర్లో కొన్ని గొడవలు జరుగుతూనే ఉంటాయి, అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఇదొక్కటే కాదు, మణిపూర్లో UNLF పుట్టింది, తర్వాత PLA, ప్రీప్యాక్, KYKL, KCP, ఇలా కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉంటాయో యాంటీ ఇండియన్ గ్రూప్స్, యాంటీ నేషనల్ గ్రూప్స్ ఇవి తయారయ్యాయి. దాని తర్వాత ఈ మణిపూర్లోకి మార్కిజం, లెనినిజం అని చెప్పేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంట్రీ ఇవ్వడంతో ఈ యొక్క అల్లర్లు, అంటే ఈ చైనా ఇంపాక్ట్ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మణిపూర్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల సో ఆటోమేటిక్గా ఏమైందంటే ఇంకా దానికి అగ్నిగాజ్యం పోసినట్టుగా వాళ్ళకు ఇంకా రెచ్చగొట్టారనమాట. ఈ రెచ్చగొట్టడం వల్ల ఏం చేశారంటే ఈ యొక్క హేట్రెడ్నెస్ని నిదానంగా వాళ్ళ మైండ్లో ఇంప్లాంట్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. సో దాని ఫలితమే మనం రీసెంట్గా గొడవలు కూడా చూస్తున్నాం. సో దీనికి టైం పడుతుంది, ఇన్స్టెంట్గా మనకు సొల్యూషన్స్ రాలేవు. ఇలాంటి దానికి చాలా టైం పడుతుంది. అప్పట్లో మన ఇందిరాగాంధీ వాళ్ళు లేదా నెహ్రూ గారు ఉన్నప్పుడు కూడా చాలా టైం టేక్ ఎంతో ఆలోచించి ఎన్నో చర్చలు చేసి ఇలాంటి సొల్యూషన్స్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం మనం ఓపికతో చేసుకోవాల్సి, ఎందుకంటే మన బ్రదర్స్ని మనమే వెళ్ళగొట్టుకోలేం కదా. సో ఓపికతో మనం డిస్కస్ చేసి వాళ్ళతో సానుకూలంగా స్పందించి జరుపుకోవాల్సి ఉంటుంది, మనలో కలుపుకోవాల్సి ఉంటుంది మన వాళ్ళే అని చెప్పేసి. దాని తర్వాత 1980sలో మణిపూర్లో అఫ్స్పా అమలు చేశారు. అంటే దీని యొక్క మెయిన్ సింపుల్గా చెప్పాలంటే ఆర్మీకి అన్లిమిటెడ్ పవర్స్ అన్నమాట ఈ మణిపూర్లో. సో దానివల్ల కంట్రోల్ చేయొచ్చు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని ఇండియన్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. దాని తర్వాత 2023లో కుకీ, మైతై గొడవలు సో ఇలా చూస్తూ వచ్చాం. స్టిల్ ఇప్పటికి కూడా అవి కొన్ని ఆగట్లేదు, స్టిల్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మన మణిపూర్కి మన PM గారు కూడా విజిట్ చేయడం చూసాం. నాగాలాండ్లో కూడా ఒక గ్రేటర్ నాగాలాండ్ కావాలని అప్పట్లో 1947లో ఈ గ్రేటర్ నాగాలాండ్ అనే ఒక పదం వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ కొంతమంది నాగాలాండ్లో ఉన్న నాగాలు కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారంటే గ్రేటర్ నాగాలాండ్ కావాలి. గ్రేటర్ నాగాలాండ్ అంటే దీంట్లోకి ఏమి వస్తాయంటే అస్సాం, మయన్మార్, మణిపూర్ ఈ 3 కలిపి ఈ గ్రేటర్ నాగాలాండ్గా కావాలి, వాళ్ళకి సపరేట్ దేశం కావాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ట్రై చేస్తున్నారు. కానీ రీసెంట్గా కొంచెం కంట్రోల్ అయిందని చెప్పొచ్చు నాగాలాండ్. మణిపూర్లో మాత్రం అది ఇంకా స్టిల్ అలాగే ఉంది. కానీ నాగాలాండ్లో ఈ గ్రేటర్ నాగాలాండ్ ఏదైతే వర్డ్ ఉందో అది రీసెంట్గా అది అసలు కన్వర్గ్ అయిపోయింది.
త్రిపురలో కూడా ఇలాంటి తిరుగుబాట్లు చాలా జరిగాయి. దాదాపుగా 35 ఏళ్ల పాటు త్రిపురలో ఇలాంటి తిరుగుబాట్లు జరుగుతూనే వచ్చాయి. ఆఫ్టర్ 35 years తర్వాత 2024లో దాదాపుగా 318 మంది అంటే 318 మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా లొంగిపోయారనమాట. ఆ లొంగిపోవడం వల్ల దాదాపుగా త్రిపుర యొక్క ఉద్యమం అంతటితో ముగిసింది, పూర్తిగా అంతమంది అని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత 1971లో అంటే షేక్ ముజిబుర్ రహమాన్ ఎవరైతే ఈ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, అంటే బంగ్లాదేశ్ వ్యవస్థ ఇప్పుడు మనకు గాంధీ గారు ఎలాగనో నేషనల్ జాతిపిత అంటామో, సో అక్కడ బంగ్లాదేశ్కి షేక్ ముజిబుర్ రహమాన్ అని ఆయన కూడా జాతిపిత లాగనమాట. సో ఆయన ఆఫ్టర్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక ప్రసంగంలో చెప్తే ఆయన ఈస్టర్న్ పాకిస్తాన్ అనే ఒక బుక్లో రాశారనమాట. ఆ బుక్లో ఆయన ఏం రాశారంటే, అండ్ ప్రసంగంలో కూడా చాలా ప్రసంగాలు కూడా చెప్పారు, అస్సాం ఆయనకు ఈ బంగ్లాదేశ్లో అస్సాం ఒక పార్ట్గా కావాలి, బంగ్లాదేశ్తో కలవాలి, సో అస్సాంను కూడా బంగ్లాదేశ్కి ఇవ్వండి అని చెప్పేసి ఈస్టర్న్ పాకిస్తాన్ అనే బుక్లో రాశారు. దానికి ఆయన మెయిన్ చెప్పిన రీజన్స్ ఏంటంటే అస్సాంలో అరణ్య అంటే ఫారెస్ట్ ఏరియాస్ కానివ్వండి, పెట్రోలియం, సో ఇలాంటి కొన్ని ఖనిజ సంపదలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే బిజినెస్ కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్కి కానివ్వండి, లేదా మన ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఏంటంటే బంగ్లాదేశ్కు జియోగ్రఫికల్గా కూడా హెల్ప్ చేస్తుంది, సో డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో ఈ షేక్ ముజిబుర్ రహమాన్ అనే అతను కూడా ఈ అస్సాంని బంగ్లాదేశ్లో కలుపుకోవాలని చూశాడు. సో ఈ షేక్ ముజిబుర్ రహమాన్ కామెంట్స్ చూస్తే అది ఇప్పటితో కాదు, బంగ్లాదేశ్కు ఇప్పుడు మొలిచిన అంటే ఇప్పుడు పుట్టిన బుద్ధి కాదు, అది ఎప్పటి నుంచో అంటే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ నుంచే అది స్టార్ట్ అయింది. సో అది అప్పటి నుంచి అప్పటి నాయకుల దగ్గర నుంచి ఇప్పటి నాయకుల వరకు అది కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో అది ఇంతటితో ఎండ్ అయ్యేది కాదు, దీనికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావాలి. దీంతో పాటు అప్పటి నుంచి కంటిన్యూస్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో యూనిస్ గవర్నమెంట్, సో యూనిస్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పేసి దాంట్లో ఈ 7 సిస్టర్స్ని కూడా ఇంక్లూడ్ చేసి ఒక మ్యాప్ని రిలీజ్ చేశాయి. సో అప్పటి నుంచి బంగ్లాదేశ్ ఇండియా యొక్క రిలేషన్స్ కొంచెం ఇన్స్టేబుల్గానే ఉన్నాయి. పర్టికులర్గా ఒక రిలేషన్స్ బాగున్నాయని చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువనే. కానీ ఎప్పుడైతే ఈ షేక్ ముజిబుర్ రహమాన్ యొక్క కూతురు షేక్ హసీనా గారు పిఎం అయ్యారో అప్పుడు ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ కూడా చాలా పెరిగాయి. అంటే ఫారిన్ ఇప్పుడు సపోజ్ ఏదైనా టెర్రరిస్టుల విషయంలో కానివ్వండి కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు, లేదా కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పరంగా, బిజినెస్ పరంగా, అన్ని దానిల పరంగా ఇండియాగా షేక్ హసీనా గారు ఉండేవాళ్ళు. సో ఇది నచ్చని అంటే అప్పట్లో జో బైడెన్ గారు ఉండేవారు అమెరికా ప్రెసిడెంట్. సో ఆ టైంలో జో బైడెన్ ఏం చేశారంటే ఈ బంగ్లాదేశ్లో వాళ్ళ యొక్క బేస్ క్యాంపును, అంటే అమెరికా బేస్ క్యాంపు, చాలా ఆర్మీ బేస్ క్యాంపులు నాట్ ఓన్లీ బంగ్లాదేశ్లోనే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కావాలని చెప్పేసి సిరియాలో ఇట్లా వాళ్ళకు నచ్చిన దేశాల్లో వాళ్ళ బేస్ క్యాంప్ రెడీ చేసుకొని వాళ్ళ అపోనెంట్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో, లైక్ చైనా కావచ్చు, రష్యా కావచ్చు, సో ఇలాంటి శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వీళ్ళ బేస్ క్యాంపులు రెడీ చేసుకుండడం మెయిన్ మోటో అనమాట అమెరికాది. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పట్టు వస్తుంది. ఆ దేశాల మీద సపోజ్ వీళ్ళకు యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటిక్గా అటాక్ చేయడానికి కూడా అక్కడ వీళ్ళ బేస్ క్యాంపులు ఉండడం వల్ల అటాక్ ఈజీగా జరుగుతుంది, తొందరగా అయిపోతుంది. సో అప్పుడు యుద్ధంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అప్పట్లో ఈ చైనాని కంట్రోల్ చేయడానికి ఈ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్, సో ఆయన అక్కడ బేస్ క్యాంప్ పెడతామని చెప్పారు. అండ్ నేవీలో కూడా ఏదో సంథింగ్ ఇలాంటి బేస్ క్యాంప్ ఒకటి ట్రై చేస్తామని చెప్పారు. దానికి ఈ షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ససేమిరా ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోకపోవడం వల్ల సో ఈవిడ అమెరికా మాట వినడం లేదని చెప్పేసి ఆటోమేటిక్గా అక్కడ అల్లర్లు క్రియేట్ చేశారు, అంటే రాజకీయంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేశారు. సో దానివల్ల అల్లర్లు జరిగి ఇప్పుడు మనం ఎవరైతే హదీ అని చెప్పుకున్నాం, హుస్సేన్ హదీ స్టూడెంట్ లీడర్ ద్వారా ఇక్కడ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసేసి మొత్తంగా ఇన్స్టెబిలిటీ, దేశంలో అల్లర్లు, గొడవలు, డైరెక్ట్గా పిఎం ఇంటి మీద అటాక్ చేయడము. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, కానీ బ్రీఫ్గా చెప్తున్నాను నేను. సో పిఎం ఇంటి మీద అటాక్ చేయడము, ఆవిడ వస్తువులు కానివ్వండి, లేదంటే పొలిటీషియన్ కొట్టడం కానివ్వండి, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఆస్తులు వాళ్ళే తగలబెట్టుకోవడం. సో ఇలా చాలా ఘోరమైన పరిస్థితులే జరిగాయి, అల్లర్లు చాలా ఘోరంగా జరిగాయి అక్కడ. సో దాని తర్వాత షేక్ హసీనా గారు ఇండియాకి వచ్చారు. అప్పటి నుండి ఈ యొక్క బంగ్లాదేశ్ ఇండియా యొక్క రిలేషన్షిప్ ఇంకా చాలా ఘోరంగా పడిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి నుండి ఈ యాంటీ ఇండియా సెంటిమెంట్ ఏదైతే ఉందో అది ఏదో పాకిస్తాన్ కానివ్వచ్చు, చైనా కానివ్వచ్చు, లేదా ప్రజెంట్ డొనాల్డ్ జే ట్రంప్, సో ఆయన ఇండియా మీద కంట్రోల్ కోసం, ఎందుకంటే చైనాను కౌంటర్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇండియా యొక్క సపోర్ట్ అమెరికా కంపల్సరీ. సో ఆ ఇండియా సపోర్ట్ అమెరికాకు ఉందంటే ఆటోమేటిక్గా చైనా కౌంటర్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఎకనామీగా అంటే జీడిపిలో కావచ్చు అన్ని విధాలుగా సెకండ్ పొజిషన్లో ఉన్న చైనాని కౌంటర్ చేయాలి, దాన్ని ఫస్ట్ పొజిషన్కి రానివ్వకూడదు అని అనుకుంటే కంపల్సరీగా ఇండియా యొక్క సపోర్టు ఇక్కడ అమెరికాకు అవసరం. కానీ అది మన మోడీ గారు ఇవ్వట్లేరు. ఎందుకంటే
ట్రాన్స్పోర్టేషన్ పరంగా, బిజినెస్ పరంగా లేదా ఇంకొక పరంగా కూడా మనము సహకరించుకోవచ్చు. ఇలా మొత్తం బేస్ క్యాంపులు పెట్టేసుకొని మన దేశంలోకి పూర్తిగా అమెరికా యొక్క ఆర్మీని అలౌ చేయడం అనేది అది మన దేశ సార్వభౌమత్వానికి కూడా చాలా ప్రమాదం. అంటే మన దేశ సీక్రెట్స్ కూడా ఆటోమేటిక్గా తెలుసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా. సో ఇలా తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మోదీ గారు నో అని చెప్పారు. సో దానివల్ల ఇప్పుడు ఏం చేశారంటే ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల ఉండే దేశాలతో, అంటే ఇప్పుడు ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ చిన్న ఇల్లు పక్కన వాళ్ళతో గొడవపడ్డారు, ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళు దాని పక్కన వాళ్ళు కలిసిపోయారు అనుకో, ఇతనికి ఇబ్బంది కదా, రేపు పొద్దున ఏదైనా చిన్న గొడవ జరిగినా వీళ్ళందరూ కలిసిపోతారు, అప్పుడు ఇతని మీద ప్రెషర్ పడుతుంది. సో అలా ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి ఈ అమెరికా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని రెచ్చగొడుతుంది. వీళ్ళని ఒక పప్పెట్స్ లాగా యూజ్ చేసుకుంటుంది. రీసెంట్గానే అందులో చైనా ఏం తక్కువ కాదు. రీసెంట్గా మన యూనుస్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ పిఎం, తాత్కాలిక పిఎం ఆయన ఎవరైతే ఉన్నారో మార్చిలో చైనా పర్యటన చేశారు. ఆ చైనా పర్యటన చేసినప్పుడు ఆయన అక్కడ ఈ బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ను కూడా రిలీజ్ చేసేసి ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండర్లైన్గా చెప్పారు, అది అర్థం చేసుకోవాలి. సో ఈ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చైనా కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఈ బంగ్లాదేశ్ బిజినెస్ అండ్ చైనా బిజినెస్ చాలా టాక్టికల్గా వేరే డెవలప్ అవుతుంది. రెండు దేశాలకు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. అంటే సీ త్రూ ఇలా రావడం అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈజీగా, అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి ఇలా రొటేట్ అయ్యి ఉంటుంది. సో అలా రాకోకుండా డైరెక్ట్గా ఈ మన ల్యాండ్ ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళు అస్సాం తీసుకోవాలని చెప్పేసి, బంగ్లాదేశ్ అస్సాం తీసుకుంటే ఆటోమేటిక్గా చైనా అరుణాచల్ ప్రదేశ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇలా సపరేట్ చేసి వీళ్ళు లబ్ధి పొందాలని, అంటే వీళ్ళకు లాభం పొందాలని చూస్తున్నారు అనమాట. అందువల్లనే ఈ గొడవలు కూడా బంగ్లాదేశ్లో స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే షేక్ హసీనా గారు వచ్చేసారో ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతూ వస్తున్నాయి. సో వాటి గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే, అంటే ఈ బంగ్లాదేశ్ పిఎం ఎవరైతే ఉన్నారో ఈయన ఈ చైనా సమ్మిట్లో ఈ కామెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే చైనాని ఇంప్రెస్ చేసుకోవడానికి కూడా. ఎందుకంటే ఈ చైనాతో స్ట్రాటజికల్ ట్రేడ్ డీల్ అనేది పెరుగుతుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క చుట్టుపక్కల సముద్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క మన ఈ 7 స్టేట్స్ని ఆక్యుపై చేసుకుంటే ఆటోమేటిక్గా ఓషన్ గేట్వేగా కూడా అది తయారవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా అండ్ బంగ్లాదేశ్ మీటింగ్ తర్వాత కమెంట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక జియో పాలిటికల్లో స్ట్రాటజికల్ మూవ్ అనమాట. సో దాని తర్వాత దీనిపై మన ఇండియా ఈశాన్య రాష్ట్రాలు పిఎంస్ కానివ్వండి, లేదంటే మన ఫారిన్ మినిస్టర్స్ కూడా స్పందిస్తే ఏమన్నారంటే, సో ఇది ఏదైతే ఉందో ఇది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఎందుకంటే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. కానీ దీన్ని ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ ఫారిన్ అఫైర్స్ కూడా సమర్థించుకుంది. ఏమని సమర్థించుకుందంటే ఇది ఒక ఆక్యుపెన్సీతో, అంటే ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో చేసింది కాదు, మా దేశాన్ని మేము డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన వాక్యాలే తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు అని చెప్పారు. కానీ ఇక్కడ బాగా ఆలోచిస్తే ఆక్రమించుకుంటేనే కదా దాన్ని గేట్వేగా తయారు చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంటెన్షనల్గా చేసిన వాక్యాలే. దీన్ని కవర్ చేసుకోవడానికి మాత్రం ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు, అంటే రిప్లైస్ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తుంది అన్నమాట బంగ్లాదేశ్. రీసెంట్గా కూడా యూఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఫారిన్ మినిస్టర్స్ కావచ్చు, లేదంటే ఈ హస్నస్ హదీ అని చెప్పిన స్టూడెంట్ ఎవరైతే లీడర్ ఉన్నారో అతను కూడా రీసెంట్గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు కొన్నిసార్లు. ఏమన్నారంటే అవసరమైతే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుంది, భారతదేశాన్ని చికెన్ని కట్ చేస్తుంది అని చెప్పి కూడా చాలాసార్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న టైంలో చాలాసార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే వచ్చున్నారు. సో ఈ వ్యాఖ్యలకు ఏదైతే యూనిస్ చేశాడో ఈ స్టేట్మెంట్స్కు ఆటోమేటిక్గా కౌంటర్ అటాక్గా కూడా మన ఇండియా చాలా తీవ్రంగానే స్పందించింది. దాని తర్వాత ఈ యొక్క యూనిస్ ఎవరైతే ఉన్నారో ఈ స్ట్రాటజీ మార్చాడనమాట. అంటే ఏమని చెప్పారంటే బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ 7 సిస్టర్స్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రాటజికల్ ట్రేడ్ ఏరియాగా దీన్ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ పక్క కంట్రీస్ని కూడా కలుపుకుపోయి ఇండియాకు ఆటోమేటిక్గా ఒక స్టెబిలిటీ క్రియేట్ చేయాలి, వేరు చేయాలి ఈ రాష్ట్రాలను అని చెప్పేసి కూడా ఇంకొక ప్లాన్ చేశారు. ఆయన చేయడమే కాకుండా వాళ్ళ యొక్క బంగ్లాదేశ్ సోషల్ మీడియా ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో సో వాళ్ళ చేత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్గా బంగ్లాదేశ్ యూట్యూబర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇండియా నుంచి 7 సిస్టర్స్ని వేరు చేసి బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఈ 7 సిస్టర్స్ని కలిపి ఒక ఎకనామికల్ ట్రేడ్ కారిడార్గా కూడా క్రియేట్ చేస్తాము, ఇదంతా కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ లాగా చేస్తామని చెప్పి కూడా చాలానే పేలుతూ ఉన్నారనమాట.
సో ఇలాంటివి చూసినప్పుడు ఆటోమేటిక్గా ఒక సగటు ఇండియన్కి ఎంత ఏదైనా కోపం వస్తుంది. సో అది నాకు కూడా జరిగింది. అండ్ దాని తర్వాత ఈ యొక్క 7 Sisters మ్యాటర్ని హైలైట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి. సో ఎన్నికలు జరగాలంటే ఆటోమేటిక్గా ఒక ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలి. ఆ యొక్క పీపుల్స్కి ఎవరైతే ఉంటారో ఆ ప్రజెంట్ పీపుల్స్కు మేము ఇంత లేదు, వాళ్ళు మన శత్రువులు, వాళ్ళని మనం కౌంటర్ చేయాలంటే మా ప్రభుత్వం ఉండాలి అనేది చూపించుకోవాలి. కాబట్టి ఈ బంగ్లాదేశ్లో పార్టీ అయిన ఎన్సీపీ పార్టీ ఆయన యొక్క హస్నద్ హది ఇంతకుముందు చెప్పుకున్నట్లే. సో ఆ స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ లీడరు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఏమని చెప్పారంటే ఈ 7 Sisters స్టేట్స్ని కలిపేసి బంగ్లాదేశ్లో గ్రేటర్ బంగ్లాగా అని చెప్పి మ్యాప్ రిలీజ్ చేశారు. దాని తర్వాత కొద్ది రోజులకి ఆయన్ను ఈ పొలిటికల్ ఏదైతే ఉంటుందో క్యాంపెయిన్లో, పొలిటికల్ క్యాంపెయిన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో దానికోసం ప్రచారంలో ఆయన ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు అతన్ని వాళ్ళ అపోనెంట్ లేదా వాళ్ళ శత్రువు అయి ఉండొచ్చు. సో చంపేశారనమాట, కాల్చి చంపేశారు. సో ఆ కాల్చి చంపినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా సింగపూర్లోని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడితో ఈ గొడవలు మళ్ళీ స్టార్ట్ అయ్యి ప్రెస్ కార్యాలయం మీద దాడి చేయడం, దాని తర్వాత ఈ యొక్క విలేకరులను ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేసినారు. కానీ దాదాపుగా 20 నుంచి 25 మంది జర్నలిస్టులను పోలీసులు కొంచెం సెక్యూరిటీ ఇచ్చి కాపాడారు. అది ఒకటి మాత్రమే కాదు, దాని తర్వాత అక్కడ చాలా అల్లర్లు జరుగుతూనే వచ్చాయి. మైనారిటీస్ మీద కూడా పూర్తిగా దాడులు జరిగాయి. అంటే ఏదో ఒక రీజన్, అంటే ఇది మేబీ రీజన్ అయి ఉండొచ్చు లేదా కాకపోయి ఉండొచ్చు. ఈ వ్యాఖ్యల తర్వాత ఏదైతే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో ఈ స్టూడెంట్ లీడర్, దాని తర్వాత ఇది చాలా ఒక వివాదమే అయింది. దీనికి గాను మన బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఇక్కడ ఉంటారు కదా, సో హై కమిషన్ వాళ్ళు, సో వాళ్ళని మన MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు పిలిచారు, రియాజ్ అనే వ్యక్తిని. సో ఆ బంగ్లాదేశ్ హై కమిషనర్ ఎవరైతే ఉంటారో రియాజ్ అబ్దుల్లా, సో ఆయన్ని పిలిపించి క్వశ్చన్ చేశారు, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలు ఈ స్టూడెంట్ లీడర్ ఎవరైతే చేశారో ఈ వ్యాఖ్యలు ప్రొవోకింగ్గా ఉన్నాయి, అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యల్లాగా ఉన్నాయి. ఇవి మన రిలేషన్స్కు బాగుండదు అని చెప్పేసి క్వశ్చన్ చేసి, దాని తర్వాత ఈ వ్యాఖ్యల వల్ల టెర్రరిస్ట్ ఎవరైతే ఉంటారో, అంటే మన ఇండియన్కి యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బంగ్లాదేశ్లో ఆశ్రయం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ జరిగితే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ హై కమిషన్ రియాజ్ గారికి చెప్పారనమాట. రియాజ్ గారు అనకూడదు, ఇంకా ఒక పద్ధతిగా మాట్లాడాలి కాబట్టి గారు అనాల్సి వస్తుంది. సో అతనికి మన ఇండియన్ హై కమిషన్ అని కొంచెం గట్టిగానే చెప్పిందని చెప్పొచ్చు. ఇది ఇలా జరుగుతుండగానే ఈ సిచ్యువేషన్స్ ఇంకా చాలా వరస్ట్ అయ్యాయి అనమాట. సో ఈ ఢాకాలో మన భారత ఎంబసీ విసెస్ జారీ చేసే ఏదైతే సెంటర్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేసింది. దాని తర్వాత బార్డర్స్లో మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్స్లో ఏవైతే ఉంటాయో అక్కడ ఆర్మీని ఇంకా పెంచింది. సో ఆర్మీని పెంచి సర్వేలెన్స్ పెంచింది. దాని తర్వాత అక్కడ ఇంకా కొంచెం ఆయుధాలు అరేంజ్ చేయడం కానివ్వండి. సో ఇలా ఎప్పటికీ ఒక కన్ను వేసే ఉంచిందని చెప్పాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్గా అవుతున్నారని కూడా మనం ముందే ఒక స్టెప్ ముందు ఉండాలి. కాబట్టి సో ఈ యొక్క ప్రికాషన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చేస్తూ వస్తుంది. ఇదే కాకుండా బంగ్లాదేశ్ మెయిన్ టార్గెట్ అయినా, అంటే ఇంతకుముందు షేక్ ముజిబుర్ రహమాన్ ఎవరైతే ఆయన యొక్క బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, అంటే జాతిపిత లాగా, సో ఆయన వ్యాఖ్యల ప్రకారము అస్సాం అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అస్సాంలో కూడా చాలా నిఘా పెంచిందని చెప్పాలి ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్ కానివ్వండి, లేదంటే యాంటీ నేషనలిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సో ఇలాంటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ పెరగకోకుండా ఈ యొక్క బంగ్లాదేశ్ ఇంపాక్ట్తో, సో ఇలాంటివి పెరగకోకుండా అక్కడ కూడా ఆర్మీని డిప్లాయ్ చేసి చాలా ఫోకస్డ్గా అక్కడ కూడా ఒక కన్ను వేసి పరిశీలిస్తూనే ఉంది. సో రేపు పొద్దున ఇలాంటివి రిపీట్ కాకుండా, అంటే ఇంతకుముందు మణిపూర్లో ఇలాగ జరిగినప్పుడు మైతీ కుకీలని, కానీ చేసింది ఇది ఆటోమేటిక్గా అదర్ కంట్రీస్ ఇంపాక్ట్తోనే. సో ఇక్కడ కూడా బంగ్లాదేశ్ ఇంపాక్ట్తో అస్సాంలో ఇలాంటి ఇన్స్టెబిలిటీ క్రియేట్ కాకూడదు, గొడవలు జరగకూడదు అని చెప్పేసి ఇక్కడ కూడా చాలా హై అలర్ట్తో ఇండియన్ ఆర్మీ ఉందన్నమాట. వీటన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ కూడా ఇక్కడ ఉంది. ఏంటంటే వీటన్నిటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా రెచ్చగొట్టే మూవ్మెంట్స్ ప్రొవోకింగ్గా చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఈ షేక్ హసీనా గారిని అప్పగించడం అనమాట. ఎందుకంటే ఈ షేక్ హసీనా గారి పార్టీ అవామీ లీగ్ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఇంకా ఇప్పటికి కూడా కోర్, అక్కడ ఏదైతే టీం ఉంటుందో ఆ కోర్ ఫ్యాన్ బేస్ కానివ్వండి, సో ఇక్కడ చాలా కోర్ పీపుల్ కానివ్వండి అక్కడ ఇంకా స్టిల్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ గెలిచినా కూడా అంతో ఇంతో అవామీ లీగ్ పార్టీని గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క షేక్ హసీనా గారిని పిలిపించుకొని లేదా భారత్ అప్పగించేలాగా ప్రెజర్ చేయడానికి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది బంగ్లాదేశ్. అలా షేక్ హసీనా గారిని అప్పగిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లేకోకుండా అక్కడ వీళ్ళ ఇంపాక్ట్ పెంచుకోవచ్చు. అంటే ఈ యొక్క ఎవరైతే హది స్టూడెంట్ లీడర్ కమెంట్ చేశారో సో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇండియాకు కౌంటర్గా ఇప్పుడు సపోజ్ షేక్ హసీనా గారు ఇక్కడ ఉన్నారు, మనకి యూజ్
యూజ్ ఏంటి అని కూడా బాగా ఆలోచించామనుకోండి, రేపొద్దున మనకు బంగ్లాదేశ్కు సపోజ్ చెప్పలేము, ఎనీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా చెప్పలేము మనం. వాళ్ళకి మనకి ఏదైనా సింపుల్గా ఒక యుద్ధమే వచ్చింది అనుకున్నాం. సో ఒక ప్రైమ్ మినిస్టర్కి తెలియని ప్లేసెస్ ఉంటాయా, సెక్యూరిటీ పాయింట్స్ ఉంటాయా, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్కి తెలియని వీక్ పాయింట్స్ ఉంటాయా వాళ్ళ దేశంలో? సో ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది పాయింట్ బంగ్లాదేశ్లో మనకు షేక్ హసీనా వల్ల కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందుకే మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం షేక్ హసీనా గారికి, అది సెక్యూరిటీ కూడా ఇస్తున్నాం. అందులో షేక్ హసీనా గారు ఉన్నప్పుడు మన యొక్క రిలేషన్స్ కూడా చాలా బాగుండేవి, కాబట్టి అది కూడా ఒక కన్సర్న్ చూపించేసి మనం షేక్ హసీనా గారికి చాలా సెక్యూరిటీ ఇస్తున్నాం. అప్పగించాలని చెప్పినా కూడా వేరే కంట్రీస్ ప్రెజర్ చేస్తున్నా కూడా మనం ఇంతవరకు ఇంకా అవన్నీ అప్పగించలేదన్నమాట. దీనిపై అస్సాం సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కౌంటర్ చేసి, హేమంత్ బిశ్వ శర్మ, ఆయన కౌంటర్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు తరచుగా వింటూ వస్తున్నాం ఈ మధ్య. ఎప్పుడైతే షేక్ హసీనా అవామీ లీగ్ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రోవోకింగ్గా వింటూనే వస్తున్నాం. ఇది మేము సహనంగా ఉండడాన్ని మా వీక్నెస్గా తీసుకోకండి, మాది న్యూక్లియర్ నేషను. సో ఆటోమేటిక్గా మా సహనాన్ని మీరు వీక్నెస్గా తీసుకుంటే రేపొద్దున చాలా సివియర్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందని కూడా ఆయన చాలా తీవ్రంగా చెప్పారు. అండ్ మీకంటే ముందు మీరు అటాక్ చేయాలనుకుంటే దానికంటే ముందు మేము రెడీగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన చాలా స్టేట్మెంట్స్లో కూడా ఇచ్చారనమాట. అండ్ ఈ స్టూడెంట్ హదీ మీద, ఎవరైతే ఈ స్టూడెంట్ లీడర్ ఉన్నారో అతని మీద అటాక్ జరిగినప్పటి నుంచి బంగ్లాలో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఆ అల్లర్లలో మైనారిటీస్ మీద దాడులు కూడా చాలా పెరిగిపోయాయి. అంటే రీసెంట్గా 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఒక క్రిస్టియన్ ఆమె, ఐ థింక్ మన ఇక్కడ మతం ఇంపార్టెంట్ కాకపోయినా మైనారిటీస్లో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో ఆ కంట్రీలో సో మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో క్రిస్టియన్ ఆమె ఆటోలో వెళ్తుంది అనమాట. సో వెళ్తున్నప్పుడు ఆవిడ హిజాబ్ అంటే ఈ యొక్క ఇస్లాం మతం ప్రకారం ఏదైతే ఆ కల్చర్ ప్రకారం ఆ వస్త్రధారణ ఏదైతే ఉంటుందో అట్టైర్, సో అది వేసుకోలేదని చెప్పేసి, ఇది ముస్లిం మెజారిటీ కంట్రీ కాబట్టి అక్కడ అది వేసుకోలేదని చెప్పేసి ఆటోమేటిక్గా ఆవిడ మీద, అంటే ఒక లేడీ మీద దాదాపు 20 నుంచి 30 మంది ఒక గ్రూపు మగవాళ్ళు వచ్చేసి అటాక్ చేశారు, కాళ్ళతో తన్నారు, ఎలా ఘోరంగా కొట్టేశారనమాట. సో ఇలా జరిగింది. ఇదే కాకుండా దీప్ చంద్ అనే ఒక పర్సన్, అతను టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అకారణంగా అంటే యుఎస్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట రీసెంట్గా. సో అతన్ని ఒక మహమ్మద్ ప్రవక్త మీద కమెంట్ చేశారని చెప్పేసి దారుణంగా కొట్టడానికి ట్రై చేశారు. కానీ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. స్టిల్ మరి అక్కడ ఆ లోపల పాలిటిక్స్ ఏం జరిగాయో తెలియదు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఉండి అతను నేను ఏ దేవుణ్ణి ఇలా మాట్లాడలేదు, నాకు అందరి దేవుళ్ళు ఒకటే, సో నాకు అందరూ ఈక్వలే, దేవుడు అంతా ఒకటే, పేర్లు మాత్రమే వేరుంటాయి కదా, నేను ఎందుకు అంటానని చెప్పేసి ఆయన చెప్పిన ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. సో అలా పోలీస్ స్టేషన్లో చెప్పి అంతగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఈ మాబ్కి ఏదైతే ఉంటుందో, ఈ అల్లరి మాబ్ ఏదైతే ఉంటారో దానికి ఈ పర్సన్ని మళ్ళీ అప్పగించారనమాట. అప్పగించిన వెంటనే మొత్తం అంతా గ్రూప్ అంతా అతని మీద ఇష్టం వచ్చినట్టు కొట్టేసి చెట్టుకు కట్టేసి నిప్పండించేశారు అనమాట. సో ఉరి తీసేసి నిప్పండించేసి ఆయన కాల్చిపడేశారు. సో ఇలా అంటే ఒక కంట్రోల్ లేదనమాట, గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఒక హిజాబ్ వేసుకోలేదంటే ఆమె పర్సనల్ విషయం అనమాట. సో ఆవిడకి ఇష్టం ఉంటే వేసుకుంటుంది, అందులో ఆవిడ ఈ ఆచారం పాటించట్లేదు, ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ పాటించట్లేదు కాబట్టి ఆవిడ వేసుకోదు. ఆవిడ కల్చర్ ప్రకారం ఆవిడ ఏదైతే పాటిస్తుందో సో దాన్ని క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు. ఇంకొకటి, ఆవిడని క్వశ్చన్ చేసేవాళ్ళు లేదా ఆవిడని కొట్టేవాళ్ళు, ఎవరైతే ఆటోలో ఉండి ఆవిడని కొట్టేవాళ్ళు, వాళ్ళే షార్ట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకుంటున్నారు. మరి ఆవిడకి చెప్పేటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే, వాళ్ళకు మాత్రం రూల్స్, మీకు రూల్స్ కదా, వాళ్ళు స్ట్రిక్ట్గా ఇలానే ఉండాలని చెప్పినప్పుడు మీరు ఉండాలి కదా. సో ఇక్కడ ఈక్వల్ రైట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఉంటాను, నా వైఫ్కి కానివ్వండి ఇంకొకరికి కానివ్వండి, నువ్వు మొత్తం ఫుల్గా వేసుకునేప్పుడు నేను కూడా ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే నిన్ను చూస్తేనే ఫీలింగ్స్ వస్తున్నప్పుడు మరి ఒక అమ్మాయిగా నన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఉంటాయి కదా. సో ఈచ్ అండ్ ఈక్వల్గా మనం వాళ్ళు ఏదైతే తింటున్నామో మనం అదే తింటున్నాం. సో వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళు హ్యూమన్స్, మనం హ్యూమన్స్, ఈక్వల్గా ఫీలింగ్స్ ఉంటాయి, ఈక్వల్గా అన్ని రైట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ఉండాలన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండాలి. నీకు మాత్రం రూల్స్ వర్తించవు, అవతల వాళ్ళకు లేడీస్ అదే ఏకలమైన కానీ మతం కానీ, ఇక్కడ మతం కులం పక్కన పెట్టేస్తే సో వాళ్ళకు కూడా అదే రైట్స్ ఉంటాయి కదా. నువ్వు టీషర్ట్లు వేసుకొని షార్ట్స్ వేసుకొని నువ్వు మంచిగా తిరిగేయచ్చు, కానీ ఆవిడ వేసుకుంటే మాత్రం నీకు నచ్చదు. సో ఇలాంటిది ఒకటి, అది ఏ మతంలో అయినా కూడా. సో ఇలాంటిది అనేది అబ్జెక్షనబుల్. రెండవది, ఈ పర్సన్ని చెట్టు కట్టేసి ఎవరైతే కొట్టారో దాని తర్వాత యుఎస్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. సో ఇది ఏదైతే ఉందో అంటే ఆయన మహమ్మద్ ప్రవక్త మీద
ఇలా కామెంట్ చేశారని, కానీ అది ఫాల్స్. సో అది ఫాల్స్ అని గవర్నమెంటే తేల్చిందనమాట. సో ఇలా ఫాల్స్ అలిగేషన్స్తో ఇతన్ని చంపారు. ఇలా దాదాపుగా చంపిన 7 మందిని ఎవరైతే మెయిన్ విక్టిమ్స్ ఉంటారో సో వాళ్ళని కంపల్సరీగా అరెస్ట్ చేస్తామని చెప్పేసి దాదాపుగా ఈవినింగ్ కల్లా ఒక 2 డేస్లో అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో కూడా వేశారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్పారు. కానీ ఇక్కడ మెయిన్గా అక్కడ పోలీసులు ప్లే చేసిన ఆ పాత్ర కూడా చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ మాబ్కి అప్పగించడం అనేది చాలా ఘోరమైన విషయం అనమాట. సో వాళ్ళు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింటే ఈరోజు ఆ పర్సన్ అనే వ్యక్తి ఎవరైతే దీపక్ అనే వ్యక్తి బతికి ఉండేటోళ్ళు. సో మతం కోసం ఇంత మైండ్ అనేది మనం, అరే బాబు మనం ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఒక జాబ్ ఎలా చేయాలి, ఏ జాబ్ తెచ్చుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, తర్వాత మనకు కంట్రీకి ఎలా సపోర్ట్ చేయాలి. సో ఇలాంటివి ఆలోచించకుండా మతం గురించి ఆలోచించుకున్నంత కాలము మన దేశం కానీ, మన దేశమే కాదు ఏ దేశం కూడా బాగుపడదు అనమాట. సో మతం కంటే ముందు దేశం ఉన్న రోజే దేశం బాగుపడుతుంది. అది నీ మతం నీ ఇంటి వరకే ఉండాలి కానివ్వండి, అది బయటకు రాకూడదు. నీ మతం నీ ఇంటి వరకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది. ఈ బంగ్లాదేశ్ స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఉస్మాన్ హదీది, ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఇతన్ని చంపిన వ్యక్తి ఎవరైతే ఫైసల్ కరీం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకొని ఇతన్ని కాల్చి చంపాడు అనమాట. ఒక ముసుగు ధరించేసి వచ్చి పట్టపగలే రోడ్డు మీద కాల్చి చంపాడు. దీనికి అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు లేదా పొలిటికల్ ఇష్యూస్ కూడా కావచ్చు. దీనికంటే కొద్ది రోజులు 2 డేస్ 3 డేస్ ముందు ఈ హత్య జరిగే కంటే ఈ ప్లాన్ అటాక్ కంటే ముందు తన గర్ల్ ఫ్రెండ్తో ఈ ఫైసల్ కరీం అనే పర్సన్ ఈ 2 డేస్లో బంగ్లాదేశ్లో అంటే ఈ కంట్రీలో ఒక పెద్ద ఎత్తున ఒక మ్యాటర్ జరగబోతుంది, దాంతో టోటల్ కంట్రీ అంతా అల్లకొల్లోలం అయిపోతుందని చెప్పి అతని గర్ల్ ఫ్రెండ్తో చెప్పిన విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చాయన్నమాట. ఇదంతా చూస్తుంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇంకొక సైడ్ చూసుకుంటే కాయిన్కి 2 సైడ్ ఉన్నట్లు ఇంకొక సైడ్ చూసుకుంటే ఇదంతా యూనిసే ఇచ్చాడని చెప్పేసి. ఎందుకంటే ఎవరైనా కానీ పొలిటికల్గా ఒకరిని ఎదుగుతున్నారంటే ఆటోమేటిక్గా తన సీటు కేసు వస్తుందని కూడా అనుకుంటారు. సో కాబట్టి ఇదంతా యూనిస్ చేయించాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఇంకా కొద్ది రోజుల్లో అక్కడ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ కోసమే ఇదంతా జరుగుతుంది. రెచ్చగొట్టే విధానం కానివ్వండి, ప్రొవోకింగ్ కానివ్వండి, ఇండియా మీద ఈ వ్యాఖ్యలు కానీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి కూడా ఇంకొక థియరీ ఉంది. ఏం జరిగినా కూడా ఇక్కడ మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో దానికోసమే ఈ యొక్క అస్సాంలో కానివ్వండి లేదంటే బెంగాల్లో కానివ్వండి ఈ బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా ఈ మన ఆర్మీ అవుట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 85 పైగా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా అలర్ట్ చేసేసి అక్కడంతా మనకు ఎక్విప్డ్గా అంటే రెడీగా ఉండేటట్లుగా కూడా తయారు చేస్తున్నారు. అండ్ బంగ్లాదేశ్కు పాకిస్తాన్కు మధ్య కూడా మన ఏదైతే వాల్ కడుతున్నారో అంటే ఈ యొక్క మెటల్ వాల్ టైప్ కడుతున్నారో అది దాదాపు 98% కూడా పూర్తయింది. సో రిమైనింగ్ 2% కూడా పూర్తయితే ఈ యొక్క చొరబాట్లు ఏదైతే మనకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి, సో అవి కూడా ఆగిపోతాయి. అవి ఆగిపోయినప్పుడు ఆటోమేటికల్గా ఏమవుతుందంటే సో ఇండియా ఒక స్టేబుల్ పొజిషన్కి వస్తుంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దేశానికి సపోర్ట్ చేస్తారు కదా. సో అలా కాకుండా దాన్ని ఆపేసినప్పుడే ఒక స్టేబుల్ పొజిషన్లోకి వస్తుంది, డెవలప్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకొకటి ఈ టెర్రరిస్టులకు అడ్డాగా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా మారుతున్నారనమాట. సో అలాంటి వాళ్ళకి కౌంటర్ ప్లాన్ చేయడం చాలా అవసరం. అండ్ రీసెంట్గా అంటే ఒక 1 వీక్ నుంచి ఈ మన కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో లేదంటే మన ఈ యొక్క సముద్ర జలాల్లో మనకంటూ కొంచెం వాటా ఉంటుంది. మన ఏరియాస్ బార్డర్ ఏరియాస్ బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాస్ అని చెప్పేసి. సో ఈ ఏరియాస్లోకి బంగ్లాదేశ్ నేవీ అంటే ఈ గస్తీ కాసే ఏవైతే నేవీ బోట్స్ ఉంటాయో సో అవి మన ఇండియన్ టెరిటరీలోకి ఎంటర్ అయ్యాయి అనమాట. సో ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒకసారి వార్నింగ్ ఇస్తారు. సో ఇలా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అంతటితో కాకుండా ఈ షిప్పింగ్ బోట్స్ ఏవైతే ఉంటాయో ఆ షిప్పింగ్ బోట్స్ కూడా ఆటోమేటిక్గా క్రాస్ అవుతూ వస్తున్నాయి. అది ఇంటెన్షనల్గా వస్తున్నాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటని చూస్తే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడైనా కానివ్వండి కులం లేదా మతం లేదా మన దేశాన్ని ఇంకో దేశం చేస్తుందని చూపించేసి ఈ ఎలక్షన్స్ అనేటివి ఆటోమేటిక్గా కొంచెం హైప్ తీసుకుంటారనమాట. సో అది ఎక్కడైనా జరిగే విషయమే. సో ఇదే పాయింట్ ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎవరైతే ఫిషింగ్ బోట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఒక పేదలు లేదంటే ఒక సామాన్యమైన పౌరులు, వాళ్ళకి ఇట్లాంటి పాలిటిక్స్ గురించి ఇది అంత పెద్దగా రిలేషన్ ఉండదు. సో వాళ్ళని ఇలా మన ఇండియా మనల్ని ఇలా వేధిస్తుంది అని చెప్పేసి ఒక సింపథైజ్ ఓటింగ్ కోసం కూడా ఇలా ట్రై చేస్తుంది బంగ్లాదేశ్ అనమాట. సో ఇదంతా మొత్తం జరుగుతుంది ప్రజెంట్ ఎలక్షన్స్ కోసమే. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చాలా రోజు తేవడానికి మీ ముందుకు తేవడానికి నేను కంపల్సరీగా ట్రై చేస్తాం. రీసెర్చ్ చేసి ఇంకా ప్రతి ఒక్క వీడియోని ఇన్డెప్త్ అనాలిసిస్లో కూడా మీ ముందుకు తెస్తాం. సో మీ అలా తేవాలంటే మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు అవసరం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అక్కడ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేయండి. థ్యాంక్ యూ.